7,000 కిలోల మామిడి పండ్లను చాలా అన్హెల్దీగా మగ్గబెడుతున్నారు. 20 కిలోల మామిడి పండ్లకు 2 ప్యాకెట్ల ఇథిలీన్ని మగ్గియడానికి వాడతారు. కానీ అది కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ జరగకుండా పండ్లకి వాడతారు. అంటే ప్యాకెట్ల ర్యాప్ చేసి పెడతారు అన్నట్టు ఆ ఫ్రూట్స్ మధ్యలో. కానీ అట్లాంటిది ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? 20 కిలోల మామిడి పండ్లకు 7-8 శాషేల ఇథిలీన్ని వాటర్లో కలిపి స్ప్రే చేస్తున్నారు డైరెక్ట్గా. ఈ మొత్తం అన్ని సేమ్ మీరు చూస్తున్నారు. ఈ చుట్టుపక్కల మొత్తం అన్నిట్లలో కూడా సేమ్ ఒక్కొక్క దాంట్లో ఆల్మోస్ట్ 6 నుంచి 7 ప్యాకెట్లు దీంట్లో యాడ్ చేసి వాటర్లో డిప్ చేసి డైరెక్ట్ కాంటాక్ట్ పండ్లకు వేస్తూ ఉన్నారు. ఇట్లా వేయకూడదు అసలు. యాక్చువల్గా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం ఎప్పుడు కాంటాక్ట్ కావద్దు. వేసే కెమికల్ అయితే ఉందో ఇథిలీన్ అది ఎప్పుడు కాంటాక్ట్ కావద్దు. కాంటాక్ట్ అయిందంటే ఇమీడియట్గా ఆ పండుకు అది యూజ్లెస్. దానివల్ల ఎవరైనా తింటే పబ్లిక్ హాని అవుతుంది. ఇట్లా డైరెక్ట్గా స్ప్రే చేసిన పండ్లను పైసలు పెట్టి కొనుక్కొచ్చుకొని మరి ఆత్రం ఆగాక లొట్టలు వేసుకొని తినేటందుకు ఉత్తి ఇట్లా మీద వాష్ చేసేసి తినేస్తుంటాం. అడ్డమైన రోగాలను వస్తాయి. అప్పుడు హైదరాబాద్ ఆసిఫ్ నగర్లో ఫరీద్ ఫ్రూట్ షాప్ వాళ్ళు చేస్తున్న పని ఇది. ఇంతసేపు నేను చెప్పింది వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ అన్నట్టు. వీళ్ళు ఒక్క దగ్గరనే పట్టుబడ్డది 7,000 కిలోల మామిడి పండ్లని ఆ విధంగా మగ్గబెడుతున్నారు. కానీ చాలామంది వీళ్ళది హోల్సేల్ షాప్ అని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచే పట్టుకపోయి మార్కెట్లో బండ్ల మీద అమ్ముకునేటోళ్ళు, ఫ్రూట్ షాప్లలో అమ్ముకునేటోళ్ళు పెట్టుకొని మనకే అమ్మేస్తుంటారు. ఇట్లా సీజనల్గా కడుపులకు పోయే వాటిని ఈ విధంగా కల్తీ చేస్తుంటే ప్రతిరోజు సీజన్తో సంబంధం లేకుండా పొద్దున్న లేవంగానే మన నోట్లకు పోయే పేస్ట్ ఉంటుంది కదా, టూత్ పేస్ట్, దాన్ని ఎట్లా కల్తీ చేస్తారో చూడరు. అది కూడా ఒక పెద్ద బ్రాండ్ని. ఢిల్లీలో హరిఓం మిశ్రా అనేటోడు ఒక పెద్ద ఫ్యాక్టరీయే పెట్టి కొన్ని వేల నకిలీ సెన్సోడైన్ పేస్ట్లని తయారు చేస్తుండు. 1800 నింపిన ట్యూబ్లు, 10,000కు పైగా ఖాళీ ట్యూబ్లు దొరికినాయి ఆ ఫ్యాక్టరీలో. ఏదేమైనా మన కళ్ళ ముంగట తయారయ్యేది దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతుండ్రు, అవెంత క్వాలిటీ అయినాయి అనేది మనకి తెలిస్తే తప్పితే వాటిని అట్లా మనం నోట్లో పెట్టుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకోసమే అప్పట్లో మన పెద్దలు అంటుండే తిండిని వ్యాపారం చేయొద్దురా అని. ఎందుకంటే ఎవరి బుద్ధి ఎట్లుంటుందో, ఏ దొంగ డాసులు ఏం చేస్తారో ఇట్లాంటివన్నీ కల్తీ చేయడానికి ఎవరికి తెలియదు కాబట్టి.